దేవుని నామమునకు స్తోత్రములండి. నాటి ధ్యానాంశము క్రీస్తు యాకోబు సంతానం. నిన్నటి వరకు 19 ప్రవచనం నేర్పించినందుకు దేవునికి వేలాది స్తోత్రములండి. ఈ దినమున 20వ ప్రవచనముగా ఆదికాండం 28 అధ్యాయము 13, 14 వచనములలో మరియు యెహోవా దానికి అనగా నిచ్చెనకు పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద ఇసుక రేణువుల వలెను అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడును. యెహోవా దేవుడు యాకోబుతో చెప్పిన మాటలండి. 21వ ప్రవచనము సంఖ్యాకాండం 24 అధ్యాయము 17, 19 వచనములలో ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపముగా ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. యాకోబు సంతానమున ఏలిక పుట్టును, అతడు పట్టణంలోని శేషమును నశింపచేయును. నెరవేర్పుగా లూకాసు వార్త 1 అధ్యాయము 32, 33 వచనములలో ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన అనగా క్రీస్తునకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును. మరియమ్మతో దూత పలికిన మాటలండి. లూకాసు వార్త 3 అధ్యాయము 23, 38 వచనములలో క్రీస్తు వంశావళండి. మత్తయి సువార్త 1 అధ్యాయము 17వ వచనం ప్రకారము 17వ వచనము వరకు క్రీస్తు వంశావళిలో మనము చూడగలుగుతామండి. తొలిచూలుగా ప్రతిష్ఠింపబడుట 22వ వచనం, 22వ ప్రవచనము. నిర్గమకాండం 13వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పిన యెహోవా మోషేతోటి. 23వ ప్రవచనం అండి. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 12, 13 వచనములలో ఇశ్రాయేలులో నుండి ప్రతి తొలిచూలు నాది. 13వ వచనము, నాకు మనుషుల తొలిచూలనేమి పశువులలోని తొలిచూలనేమి నేను అన్నింటిను నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని, వాటిని నా వారై ఉందురు, అవన్నీ కూడా నా వారై ఉందురు, నేను యెహోవా వాడను. 24వ ప్రవచనం అండి. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారము మనుషులలోను పశువులలోను ఇశ్రాయేలులోను తొలిచూలి అయినది యావత్తు నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలు అయిన ప్రతి వానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని. నెరవేర్పుగా లూకాసు వార్త 2 అధ్యాయం 7వ వచనం ప్రకారం మరియ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఒక పశువుల తొట్టిలో పరడబెట్టెను. లూకాసు వార్త 2 అధ్యాయము 22 నుంచి 24 వచనములలో మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు సమీపించినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠింప చేయబడవలెను అని వ్రాయబడినట్లు వారు ఆయన అనగా క్రీస్తును యెరూషలేమునకు తీసుకుని పోయిరి. దేవుడు కొన్ని మాటలు దేవుడు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి